ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూలై 19. సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 23, 24 మరియు 25 కీర్తనలు. సాయంత్రం అపోస్తుల కార్యములు 21వ అధ్యాయము 18 నుండి 40వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మిమ్మల్ని దర్శించి ఆయన మిమ్మల్ని బలపరచునుగాక. బాగున్నారా? దేవుని కృప ఒక వస్త్రం వలె మీకు ధరింపచేయబడి ఉన్నది. ఈ దినం ప్రభు మీతో సెలవిస్తున్నారు. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడునూ ఉబుకుచుండు నీటి ఓట వలెను ఉండేదవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక శ్రేష్టమైన వాగ్దానంతో ఈ ఉదయం ప్రభు మీ దగ్గరకు వస్తున్నారు. మీరు ఎప్పుడైనా దూర ప్రయాణం చేసినప్పుడు తిరిగి ఇంటికి వస్తున్న ఆ తరుణంలో మీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకుంటారు. వారికి ఏదో కొన్ని గిఫ్ట్లు, కొన్ని తినుబండారములు మీరు తీసుకొని వస్తూ ఉంటారు. వాటిని చూచిన మీ పిల్లలు గంతులు వేస్తూ కేరింతలు కొడతారు, చాలా సంతోషిస్తారు. మా మమ్మీ, మా డాడీ నాకు క్రొత్త బట్టలు తీసుకొచ్చారు, నాకు పండ్లు తీసుకొచ్చారు, నాకు స్వీట్లు తీసుకొచ్చారు. ఈ విధంగా వారు సంబరాలు పడిపోతారు. కానీ ఈ ఉదయకాలం ప్రభువారు మీ దగ్గరకు వస్తూ ఆయన ఒక శ్రేష్టమైన వాగ్దానంతో మిమ్మల్ని దర్శిస్తున్నారు. ఆయన ఏమంటున్నారో తెలుసా? నా బిడ్డ, నీవు నీరు కట్టిన తోట వలె, ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఓట వలెను ఉండేదవు అని మాట్లాడుతున్నారు. ఒకసారి మీరు ఆలోచన చేయండి. నీరు కట్టిన తోట ఎలా ఉంటుంది? పచ్చగా, నిగనిగలాడుతూ, వర్ధిల్లుతూ. అది 30 కాదు, అది 60 కాదు, 100కి 100 పాళ్ళు అభివృద్ధి పొంది చక్కటి ఫలాలు, అద్భుతంగా ఆ తోట సమృద్ధిగా మనకు కనబడుతుంది. అవును, దేవుడు నీ జీవితాన్ని ఒక పచ్చటి తోటగా, సమృద్ధికరమైన ఫలాలు ఇచ్చే దానిలా చూస్తున్నాడు. ఆయన హస్తం నీ మీద ఉంచబడింది. ఆయన నీ భుజాన్ని తట్టి మాట్లాడుతున్నాడు. ప్రియ బిడ్డ, నువ్వు ఎంతమాత్రం దిగులు పడకు. నేను నిన్ను నీరు కట్టిన తోట వలె నేను చేయబోతున్నాను. ఏదెను తోటలోకి దేవుడు ఒక నదిని తీసుకొచ్చాడు. ఆ ఏదెను తోట అద్భుతంగా ఫలభరితమైన తోటగా మార్చబడింది. ఆదాము అవ్వలకి అదొక సమృద్ధికరమైన పంటగా అది మార్చబడింది. ఈరోజు దేవుడు నీ జీవితమనే తోటలోకి ఒక నదిని ఆయన ప్రవహింపజేస్తున్నాడు. ఆ నది మరేమిటో కాదు, పరిశుద్ధాత్మ అనబడు నది. ఆ నది నీ జీవితంలోకి ప్రవహిస్తుండగా, ప్రియ దేవుని బిడ్డ, నీవు కూడా ఫలభరితమైన వనముగా మార్చబడతావు. అద్భుతమైన ఫలాలు నువ్వు ఇస్తావు. నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఇంతకాలం ఎండిపోయిన ఎడారిగా, లేకపోతే ఒక అరణ్యంగా నీ బ్రతుకు ఉన్నదేమో. అయితే ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి ప్రభునితో మాట్లాడుతున్నారు. నా బిడ్డ, ఇక ఎన్నడూ కూడా నీవు అలాగూ ఉండలేవు. నేను నిన్ను
దీవించబోతున్నాను. ఈ దినమే నా ఆశీర్వాదాల్ని నీ పైన నేను కుమ్మరిస్తున్నాను. నీ ఒక నీరు కట్టిన తోట వలె ఉండబోతున్నావు. అవును, నీటి కాలవల యోరను నాటబడిన చెట్టు లోతుకి దాని వ్రేళ్ళు తన్ని అది మీదికి ఎదిగి ఫలిస్తూ, దేవుని బిడ్డ, ఏ రోజు కూడా కాపు లేని రోజుగా అది ఉండలేదు. ఎల్లప్పుడూ కూడా పచ్చదనంతో హృదయాలని అది పరవశింపజేస్తుంది. కారణం, అది నీటి కాలువల యోరను నాటబడిన చెట్టు. దేవుడు ఒక అద్భుతమైన నదిని నీ యొద్దకు తీసుకొని వస్తుండగా నీవు కూడా అలాగే ఫలించబోతున్నావు. నీవు కూడా అలాగే వర్ధిల్లబోతున్నావు. దిగులెందుకు? పదండి ముందుకు. మీ జీవితాన్ని ఆనందదాయకముగా చేసే ప్రభు యొక్క కృప మిమ్మల్ని నడిపిస్తుండగా మీరు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుకి అప్పగించుకొని ఆయన చిత్తాన్ని చేయడానికి మీరు ఇష్టపడండి. నిశ్చయముగా మీరు మేలు పొందుకుంటారు. అట్టి కృప ప్రభువారు మీకు దయచేయునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకిచ్చిన వాగ్దానము కొరకు వందనాలు. మమ్ములను నీరు కట్టిన తోటల వలె మీరు మార్చడానికి ఇష్టపడుతున్నారు. మా వ్రేళ్ళు లోతుకు తన్ని మేము మీదికి ఎదిగి ఫలించినట్లుగా మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. మా ప్రియులందరినీ జ్ఞాపకం చేసుకోండి. వారికి ఆదరణను, నెమ్మదిని, సమాధానమును అనుగ్రహించుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.